సో ఈ రోజు నమస్తే తెలంగాణలోని వార్తలు. నిన్న ఏదైతే కూకట్పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. అక్కడ మాట్లాడారు. దాని గురించి న్యూస్ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ అని రాశారు. నమస్తే తెలంగాణలో వాళ్ళ పేపరే కాబట్టి వాళ్ళే రాస్తారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ, కార్యకర్తలే కొండంత అండా, సర్వేలు ఆధారంగా టికెట్లు, కార్మికులకు బీమా సౌకర్యం, 24 గంటలు తాగునీరు అందిస్తాం, వైద్య రంగంలో విప్లవం. సో ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చాలా హామీతో చెప్పారు కేటీఆర్ గారు. 100% ఆయన కాన్ఫిడెన్స్ తో చెప్పినట్టుగా అనిపించింది. బట్ వచ్చిన వెంటనే ఎలాగైతే 24 అవర్స్ కరెంట్ ఇచ్చామో హైదరాబాద్ సిటీకి, అలాగే 24 గంటలు నీటి తాగునీళ్లు కూడా ఇస్తాము, తెచ్చి చూపిస్తాము, చేసి చూపిస్తాము అంటారు. సో చూడాలి మనం నిజంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా, వస్తే మళ్ళా తాగునీరు 24 గంటలు అందిస్తుందా, మళ్ళీ కార్యకర్తలే కొండంత అండ అంట, సర్వేలు ఆధారంగా మాత్రమే టికెట్ ఇస్తాము, ఎవరైతే మంచిగా పని చేస్తున్నారో వాళ్ళకి టికెట్ ఇస్తాము, అండ్ కార్మికులకు బీమా సౌకర్యం కూడా ఇస్తాము అని కేటీఆర్ గారు చెప్పారు. ప్రజాపాలన అట్టర్ ఫ్లాప్ అయింది అని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరెంట్ కోతలు, నీటికి తిప్పలు, మళ్ళీ వచ్చేది గులాబీ జెండాయే, సీఎం అయ్యేది కేసీఆర్. నాడు 24 గంటలు కరెంట్ ఎలాగైతే ఇచ్చామో అధికారంలోకి రాగానే మహానగరంలో 24 గంటల ఉచిత తాగునీరు ఇచ్చే బాధ్యత కూడా నాదే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూకట్పల్లి వేదికగా మాట ఇచ్చారు. సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కాంగ్రెస్ వల్లనే దెబ్బతిన్నదని, దీంతో లక్షలాది మంది భవన కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ, సెంట్రింగ్ కార్మికుల కోసం బీమా అమలు చేస్తామన్నారు. సో సెంట్రింగ్ కార్మికులకి మరియు కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే. అదే విధంగా 24 గంటల తాగునీరు కూడా అందిస్తామని కేటీఆర్ గారు అక్కడ ప్రామిస్ చేశారంట. అండ్ ఎవరైతే మంచిగా పనిచేస్తారో, ప్రజల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో టికెట్ ఇస్తామని చెప్పారు.